ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరు ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని, మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి యొక్క దినాన మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యము. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైనా మాట ఇస్తే అది తప్పక నెరవేర్చే దేవుడు పిల్లారా. నీ జీవితంలో ఆయన వాగ్దాన నెరవేర్పు ఆలస్యమవుతూ ఉందని దేవుడు మాట తప్పడని అనుకుంటూ ఉన్నావా? మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. మొదట మనం ఎలా ఉన్నామో ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టాలి ప్రియులారా. అటు ఆశీర్వాదం తప్పక మన జీవితంలో జరుగుతుంది. కానీ ఆ ఆశీర్వాదం కొరకు ఎంతవరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు? ఎంతవరకు నువ్వు సిద్ధపడ్డావు? నీవు అవునన్నా కాదన్నా నీ జీవితంలో ఏం జరగాలన్నా ఆయన నిర్ణయ కాలంలోనే జరుగుతుంది ప్రియులరా. మరి ఈ ఉదయకాల సమయం ముందు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ నిరాశ చెందకు. దేవుడు నీ జీవితంలో తప్పక అద్భుతం జరిగిస్తాడు. మరి ఈ వాగ్దానం వింటున్నాగా ఉన్న చుట్టూన ఉన్న పాటున మనల్ని మనము ఆ ప్రభువుకు అప్పగించుకుని ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానాలకు ఆశీర్వాదాలకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను నీవు సిద్ధపరచుకుని ఆ ఆశీర్వాదపు మాటలను మన జీవితంలో నెరవేరినట్లు విశ్వాసముతో మనము ఈ లోకంలోనే చేయవలసినది చేస్తూ దేవునికి ఇష్టానుసారముగా దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టడం వలన జాగు చేయక నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదము వాగ్దాన ఫలము శీఘ్రంగా నెరవేర్చి దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.